జ్యోత్స్న గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే మేడం. ఒకప్పుడు జ్యోత్స్న తేజ గారు, ఇండియా చాలా హెల్దీగా ఉండేది. ఆ హెల్దీగా ఉండే ఇండియా ఎందుకు అన్హెల్దీగా మారిపోయింది? కారణాలు ఏంటండి? అన్హెల్దీగా ఇండియా అవుతుంది అనంటే మనకున్న సాంప్రదాయ పద్ధతులకి సంబంధించి మనం ఏది కూడా ఫాలో అవ్వకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, చీరకట్టు వల్ల మన గర్భసంచికి సంబంధించిన హెల్త్ బెటర్ అవుతుంది. యూటరస్లో, ఓవరీస్లో ఎగ్స్ మంచిగా రిలీజ్ అవుతాయి. పొద్దున్నే మనం నిద్రలేచి పూజ చేసేవాళ్ళమి. నిద్రలేచి పూజ చేయడం అని అంటే ఇళ్ళు శుచి శుభ్రంగా పెట్టుకోవడము, అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడం అనేది ఉంటుంది. అంటే మనం సెల్ఫ్గా బాడీని క్లీన్ చేసుకునే విధానం ఉంది. అండ్ దేవుడికి మనం పెట్టే ప్రతి పలహారం కూడా మన బాడీకి హెల్దీనెస్ని ఇచ్చేది, న్యూట్రిషియస్ వాల్యూస్ ఎక్కువగా పెంచేదే ఉంటున్నాయి. అండ్ ఈ రోజున మనం యూజ్ చేసే వస్త్రాలు, జీన్స్ ప్యాంట్స్ అవ్వచ్చు, టీ షర్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మగవాళ్ళలో అయితే స్పర్మ్ ప్రొడక్షన్ని తగ్గించేస్తున్నాయి, ఆడవాళ్ళలో అయితే ఫర్టిలిటీ రేట్ని తగ్గించేస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పాలి అని అంటే మన ఫుడ్ హ్యాబిట్స్, మనకి రకరకాల పిండి వంటలు ఏ సీజన్కి తగ్గట్లుగా ఆ సీజన్కి ఇవి అవసరం అని చెప్పి ముందు నుంచి ఉన్నాయి. ఇప్పుడు మనకు అన్ని కాలాల్లోనూ అన్నీ దొరుకుతున్నాయి. అండ్ వాటికి వాడే నూనె రిపీటెడ్గా వాడేవి, వాటి మీద ఎటువంటి కంట్రోల్ లేదు మనం బయట నుంచి తెచ్చుకునేటప్పుడు. ఎందుకంటే మనం ఇంట్లో పెద్దగా వంట చేయట్లేదు కదా ఎవరం కూడా. అవునవును. సో ఎప్పుడైతే ఇంట్లో వంట మానేసామో, బయట నుంచి ఎక్కువ తీసుకొని వచ్చి తింటున్నామో, అప్పటి నుంచి కూడా హెల్త్ డిస్టర్బ్ అవడం స్టార్ట్ అయ్యింది. ఎందుకనంటే ఫుడ్ ఈజ్ మెడిసిన్ అంటాము. ఎలాంటి ఆహారం తింటామో మనం అలాగే ఉంటాము. అవును. సో ఈ ఆహారపు అలవాట్లు ఒకటి. అండ్ మేజర్గా ఇంకొకటి మారింది ఏంటి అని అంటే నిద్ర. మనకు తెలుసు ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అని చెప్పి. ఈ రోజున ఎన్ని గంటలకి మనం నిద్ర లెగుస్తున్నాము? సో మన బాడీకి ఆర్గాన్ క్లాక్ ఉంటుంది. రాత్రిపూట 1 నుంచి 3 మధ్యలో కనుక మనం డీప్ స్లీప్లోకి కనుక వెళ్ళకపోయినట్లయితే మనం ఎంత మంచి ఆహారం తీసుకున్నా సరే మన లివర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సర్కేడియన్ రిథమ్ అని ఈ మధ్య అందరూ కూడా చెప్తూ ఉన్నారు కదా. అవును, అవును. అలాగే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి చిన్న ప్రాణాయామం చేసి, కొంత వాకింగ్ చేసి, గట్ మొత్తం అంతా క్లియర్ చేసుకోవడం వల్ల కూడా బెటర్గా ఉంటుంది. ఇలా ఈ సైకిల్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో మన గట్ కూడా డిస్టర్బ్ అవుతుంది. గట్ డిస్టర్బ్ అయ్యింది అని అంటే గట్ అండ్ బ్రెయిన్ కనెక్టివిటీ ఉంటుంది. సో అందువల్ల బ్రెయిన్ కూడా సరైన థాట్ ప్రాసెస్లో ఉండదు. మనం చేసే వర్క్లో ఖచ్చితంగా క్వాలిటీ తగ్గుతుంది. ఇలా ఎన్నో రకాల పారామీటర్స్ మనం మన పూర్వీకుల నుంచి తీసుకున్నది కాకుండా ఇప్పుడు పాశ్చాత్యంగా మనం ఏదైతే తీసుకుంటూ ఉన్నామో అది మన కాలమానానికి, మనకున్న క్లైమాటిక్ కండిషన్స్కి వీటికి కూడా సెట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఖచ్చితంగా వెస్టర్న్ ఫుడ్ మీరు అంటున్నారు. వెస్ట్రన్ ఫుడ్ ఈ రోజున పిజ్జా, బర్గర్స్ తినని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. సో అది మేజర్ ఇష్యూ ఉంటుంది. సో వాటన్నిటిలోనూ ఫ్రీ గ్లూకోజ్ అవైలబుల్గా ఉంటుంది. ఫ్రీ గ్లూకోజ్ అవైలబుల్గా మైదా ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయనంటే మన బాడీలో రిమైనింగ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ కూడా పూర్తిగా డౌన్ అయిపోతూ ఉన్నాయి. ఒక చిన్నది ఏంటంటే, మనము ఒక షుగర్ మాలిక్యూల్ని తీసుకుంటే మన బాడీ దాన్ని మెటబలైజ్ చేయడానికి 56 మాలిక్యూల్స్ ఆఫ్ మెగ్నీషియం కావాలి. ఓహో. సో ఎప్పుడైతే మెగ్నీషియం ఇలా ఖర్చు అయిపోతూ ఉంటుందో అట్లీస్ట్ మనం బయట నుంచి సోర్స్ అన్నా చేయాలి. మెగ్నీషియం రిచ్ మనం ఏమి తీసుకోవాలి. సో మెగ్నీషియం సోర్స్ చేయకపోవడం వల్ల మెటాబాలిజం పడిపోతుంది. ఖచ్చితంగా పడిపోతుంది. నిద్ర డిస్టర్బ్ అవుతుంది, హార్ట్ రిథమ్ చేంజ్ అవుతుంది, యాంగ్జైటీ వస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి. సో డైరెక్ట్ గా షుగర్ మనల్ని ఏం చెయ్యదు. ఈ షుగర్ ఇండైరెక్ట్ గా మిగతా న్యూట్రియంట్స్ అన్నిటిని కూడా అబ్జార్ప్షన్ ని తీసేసుకుంటుంది, పూర్తిగా అదే వాడేసుకుంటుంది. అది మెటబలైజ్ అవ్వాలి కదా. సో అలాగా డిఫరెంట్ పారామీటర్స్ అన్ని కూడా ఉన్నాయి. అందుకనే ఫుడ్ ఎలా తింటున్నాము అనేది ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే హెల్దీగా ఉన్న ఇండియా ఇప్పుడు అన్హెల్దీగా మారిపోయిందంట. ఖచ్చితంగా, నో డౌట్. చాలా ఒక అందమైన ప్రపంచం మీ ప్రపంచం. ఎందుకంటే యువర్ ఇంటూ వెల్నెస్ అండ్ మనిషి శరీరం, ఆత్మ, మనసు అన్నీ కలిస్తేనే మనిషి. కేవలం శరీరం మాత్రమే మనిషి కాదని నమ్ముతారు. కాబట్టి మీరు ఆ హాలిస్టిక్ హీలింగ్తో, మీ ఇంటిగ్రేటివ్ అప్రోచ్తో చాలామందికి నయం చేశారు డాక్టర్ జ్యోత్స్న తేజ గారు. వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇంకా మరిన్ని విషయాలు మనం ఈ ఛానల్లో, మీ ఛానల్లో ప్రతి వారం ఒక టాపిక్, అందరికీ ఇష్టమైన టాపిక్ ఇంటర్వ్యూ మాట్లాడి మీతో బోల్డ్ విషయాలు మీ నుంచి తెలుసుకుని మేము పోస్ట్ చేయబోతున్నాం. విత్ యువర్ పర్మిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ స్వప్న గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే.